మీ పేరు మీద 'యథార్థ ప్రేమ కథ' అని ఒక సినిమా స్టార్ట్ చేసింది. ఒక ఆర్టిస్టు 'చరణ్ రాజు' గారి డైరెక్షన్‌లో అండ్ ప్రొడ్యూసర్‌గా. ఆ సినిమా చేసినంక హైదరాబాద్ నుంచి నాగరాజు ఎళ్ళిపోయి హన్మకొండకెళ్ళిపోయి పాన్ షాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందసలు? మీరు నన్ను తీసుకొచ్చిండ్రు ఈడకి. నాకేం తెలవదు. సినిమా అంటే ఏం తెలవదు. జస్ట్ హ్మ్. ఏదో నేను అనిత పాట ఎందుకు రాసిన, అనిత పాట వినాలే, నన్ను ఇష్టపడాలని పైసలు సంపాదించమని చేసిన పాట కాదు అనిత పాట. హ్మ్. అమ్మాయి కోసం ప్రేమగా నేను తనంటే నాకు చాలా ఇష్టం ఉండే అప్పట్ల. హ్మ్. అది ఆ టైంలో ప్రేమలుంటే ఎట్లుంటది, ఆ హ్మ్. ఫీలింగే వేరుంటది. మనం మనసు మన మాట అసలకినది. అమ్మాయి కోసం అమ్మాయి మనతోటి మాట్లాడే ఛాన్స్ లేదక్కడ. పాట అనేది పక్షి లాంటిది ఎక్కడికైనా ఎగిరిపోతది. ఆ అమ్మాయి ఈరోజు కాకపోతే రేపైనా వింటది. ఎవ్వరికీ అసలు రాదు అవకాశం అనే సినిమా 'నీ పేరు మీదనే నీ యథార్థ' గాథ. అలాంటి సినిమా చేసినాక ఎందుకు వచ్చింది ఈ సిట్యుయేషన్? నేనేమంటున్నా ఈడికి హ్మ్. తీసుకొచ్చిళ్ళు. హ్మ్. సినిమా చేస్తా అని మాటిచ్చిళ్ళు. ఇచ్చిర్రు. సినిమా మేము ఓపెన్ చేసుడుతోటే తెలంగాణ, ఆంధ్ర ఉద్యమం గొడవలయినాయి స్టార్ట్ అయినాయి. ఓకే. అట్లా సినిమా 3 ఏళ్ళు మధ్యలో ఆగిపోయింది. హ్మ్. అసలు ఆ సినిమా రిలీజ్ అయిద్దో కాదో తెలవదు డౌటు. హ్మ్. ఆ సార్ చూస్తేనేందంటే నన్ను తీసుకొచ్చి ఈడ పడేసిండు. ఆయనే సినిమా వచ్చేదాకా మీరు ఏడ రాయొద్దమ్మా, ఎక్కడ పాడొద్దమ్మా అని అగ్రిమెంట్‌లో ఓహో! రాపిచ్చుడు. నాకు అవకాశాలొచ్చినాయి. పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు చేసిళ్ళు. అని రాయొద్దన్నారు. అంటే ఏందంటే నిన్ను నమ్మి 3,00,00,000 పెట్టి సినిమా తీత్తానా? ఆయన 3,00,00,000 పెట్టింది లేదు. ఏం పెట్టింది అక్కడ ఏం లేకున్నా గూడా హ్మ్. నేను 3,00,00,000 పెట్టి సినిమా తీస్తానమ్మా. నువ్వు ఇప్పుడిప్పుడే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు కలుస్తాను? నేను సెటిల్ చేస్తా. హైదరాబాద్‌లో కార్ ఇస్తా. నీకు ఫ్లాట్ ఇస్తా. అది ఇది అని నాకు ఆశ చూపెట్టిండు. ఆఖరికి అవసరం ఉన్నంత సేపు వాడుకొని వదిలేసిండు. సినిమా అంతా రిలీజ్ అయిన తర్వాత నాకు ఆయన ఇస్తా అన్న డబ్బులు ఇయ్యలేదు. నాకు చేస్తానన్నా చేయలేదు. నేను ఇక్కడ రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి? ఏం చేయాలి? అప్పుడు అది అప్డేట్ గూడా కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవు. సరిగ్గా కొడితే బ్యాంక్ అకౌంటే లేదు. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్‌కి రమ్మని పిలిస్తే అక్కడికి పోవడానికి కనీసం చార్జెస్ అయినా ఉండాలి గదా! అలాంటి పరిస్థితిలో ఉన్నా. ఇక్కడ నేనుంటే బతకలేను. ఇది నాతోటి అయితలేదని జెప్పి నేను ఇంటికెళ్ళిపోవడం. ఆడికి పోయిన తర్వాత అనితకి మ్యారేజ్ అయిపోయింది. ఆ డిసప్పాయింట్ ఇటు సినిమాకు చేస్తా అని జెప్పి అటు స్టడీ మధ్యలో ఆగిపోయింది. ఎంబీఏ స్టూడెంట్‌ని. ఆడ పాల్వంచలో ఎంబీఏ చేసేటోడిని. అక్కడ చదువు సంకనాకిపోయింది. ఇటు చూస్తే అనిత పోయింది. ఇక్కడ చూస్తే ఆయన మోసం చేసిండు 'చరణ్ రాజు' పైసలిస్తా, మీకు అది జేత్తా, ఇది జేత్తా సినిమా అయిపోయిన తర్వాత అని ఆయన అట్లా హ్యాండ్ ఇవ్వడం. హ్మ్. దాని తర్వాత ఏం చేయలేని పరిస్థితి. ఆడికి పోయిన తర్వాత అమ్మ, నాన్న ఏం చేస్తారు? ఎన్ని రోజులు ఇట్లా ఖాళీగా ఉంటావు? ఏం చేస్తావు? వీడు పెళ్లి చేత్తేనే మారతాడని నాకేదైనా సంబంధాలు చూస్తా అంటే, నేను మా అక్కోళ్ళ ఇంటికాడ వండుకుంటా అదొకటి ఇదొకటి ప్రోగ్రామ్ చేసుకుంటా నేను ఉండేది. అప్పుడే మా మిసెస్ నాకు పరిచయం అయింది. వాళ్ళు హ్మ్. మాకంటే ఎక్కువ క్యాస్ట్ మా మిసెస్ వాళ్ళు. అయినా కూడా ఆమె ధైర్యంగా వాళ్ళ ఇంట్లో చెప్పి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేది. నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండే టైంలో పిల్లలిద్దరు అబ్బాయిలే అని చెప్పి మస్తు మురిసిపోయాను. మంచిగా హ్యాపీగా ఉంటున్నాను. కానీ పిల్లలకు మాటలు రావాలని తిరగని హాస్పిటల్ లేవు. అయ్యగార్లకు వానికి వీనికి 50,000 పెట్టి హోమాలు చేపిస్తే కొంతమంది డబ్బులు తీసుకొని మొత్తానికే గొట్టినోళ్ళు కనీసం వచ్చి కలవనోళ్ళు అయ్యగారులు ఉన్నారు. అట్లా అప్పుల పాలైపోయినాం. ఓ 5, 6 లక్షలు అప్పయింది. ఇంటికాడ మా అయ్యకు మా నాన్న ఆయనే మునాభా పట్టి మమ్మల్ని చదివించడానికి మా కోసం ఎన్నో చిన్నప్పటి నుంచి ఏ తండ్రైనా మా తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతానికి వెల్ సెటిల్డ్. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. మా నాన్న చేసిన అప్పులు 12 లక్షలు అప్పైతే మనిషికి 4 లక్షలు అప్పేసిండు. ఈ హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నాకు తొందరగా నిలదొక్కుకోగలిగిన అవకాశాలొచ్చినాయి. ఈడికొచ్చిన తర్వాత మా అమ్మ, నాన్న అప్పు తీర్చేసిన. అలాగే ఈ పిల్లల కోసం నేను చేసిన పర్సనల్ ఒక 5, 6 లక్షల అప్పుండే. ఆ అప్పు తీరింది. ఇవన్నీ ఏందంటే నాకు మంచి జరిగింది. అది వాళ్ళు చేసిన సహాయం. హ్మ్. నాకేందంటే ఫస్ట్ నేను ముందుకు పోవాలంటే నేను ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా ఉంటే హ్మ్. మనం ఎవరినైనా పోయి కలవడానికి, ధైర్యంగా మాట్లాడడానికి డబ్బు జేబులో పైసలుంటే ఏముంటదంటే ధైర్యం ఉంటది మనిషికి ఫస్ట్. హ్మ్. మన దగ్గర మొత్తానికే రూపాయి లేకపోతే ఎట్లుంటదంటే మనం ఎదుటి వ్యక్తితో కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడికైనా ఫంక్షన్‌కి పోయినా గూడా మనం వేసుకున్న బట్టలను ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది? జేబులో రూపాయి లేకపోయినా మెడలో గొలుసు, ఆ! ఉంగరాలు అవి టిక్కు అవి టక్కు ఇయన్నీ టిక్ చూస్తారు. టాక్ అవి ఉంటే పైనుంచి కింద దాకా చూస్తారు. వాడు మనిషిని చూసే చూసే కాలిక్యులేషన్ వీడు చేస్తారు. పనిగల్లోడా కాదా అని అప్పుడే వాళ్ళు చెప్తారట్లా. అవును. వాడేసుకునే బట్టలు, వాని యాటిట్యూడు వాడిని చూసే వీడు పనికొత్తాడా? పనికిరాడా? అని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా ఉంటది ఇండస్ట్రీ అంటే తెలుసు కదా! హ్మ్. చాలా అందరూ అప్‌డేట్‌గా ఉంటారు. అప్‌డేట్‌గా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన విధానం వేరు. అది కావాల్సుంటే ఎంత ఎదిగినా, ఒదిగి ఉండడం ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మనకు పేరొచ్చింది. ఇప్పుడు నాకున్న పేరుకు నేను మస్తు బిల్డప్ మెయింటైన్ జేయొచ్చు. అంటే మస్తు పేరొచ్చింది ఒక అవును. పాటతోటి. నేను ఏడికి పోయినా "అన్న అనితపాటి నాగరాజు" అంటే అవునా అని మర్యాదగా కూర్చుండబెడతారు. టీ తాగిస్తారు. నేను అంతే వాళ్ళతోటి కూడా హ్యాపీగా అట్లనే ఉంటూ
రెస్పెక్ట్ పెద్దవాళ్ళకి ఎప్పటికి మనం రెస్పెక్ట్‌గా ఉంటేనే ఇక్కడ మనం బ్రతకగలుగుతాం. ఎందుకంటే ఇది పెద్ద మహాసముద్రం ఇక్కడ. రోజుకొకరు కొత్త పరిచయాలు అయితేనే ఉంటాయి. ఎందుకంటే ఎట్నుంచి ఎవరొస్తారో తెలవదు. మనకు వాళ్ళతోటి ఏదో ఒక మంచి ఎందుకంటే వాళ్ళొచ్చేది ఒక అది ప్యాషన్‌గా వస్తారు. డబ్బులు సంపాదించుకుందామని వచ్చేటి వేరోళ్ళు కొంతమందైతే నేను నా టాలెంట్ ఏందో చూపెట్టుకోవాలని జెప్పి కష్టపడి వాళ్ళు దానికి ప్రొడ్యూస్ జేసి వాళ్ళ గురించి ఫస్ట్ అది వాళ్ళు ప్రూవ్ చేసుకునేటోళ్ళు చాలామందుంటారు. డబ్బు కోసం గాకుండా. అట్లా మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ద్వారా మనము ముందుకెళ్ళిపోవచ్చు. అలాగే మనం గూడా వాళ్ళకి చేసే పనికి గూడా నేను రీజనబుల్‌గానే ఉంటూ వర్క్ చేస్తున్నా కాబట్టి చాలా సంతోషంగా. మీరు పెళ్ళికి ముందు పాన్ షాప్‌లో పనిచేశారా? పెళ్లయినాక చేశారా? పెళ్ళైన తర్వాత నాకు పాటలు చేస్తే ఎంత మంచి పాట రాసినా హనంకొండ వరంగల్‌లో ఆ! వాడు రూ. 1000 కంటే ఎక్కువ ఇత్తలేడు. అలాంటి సిట్యుయేషన్‌లో అప్పుడప్పుడు 100కి 50కి పాటలు రాసి ఇచ్చిన రోజులున్నాయి. ఓకే. అంతెందుకు కొద్ది రోజులు డ్రింక్‌కి అడిక్ట్ అయితే ఎవడైనా బీర్ తాగితే మంచి పాట రాసిచ్చిన రోజులున్నాయి. అలాంటి అలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయారు. ఫేస్ చేసి నేను ఉన్న ముచ్చట్లు వాస్తవాలు చెప్తాను నేను. ఓకే. అంటే అప్పుడు నాకున్న సిట్యుయేషన్, నాకున్న మెంటల్ టెన్షన్స్ తినడానికి ఎవడన్నా నాకు తాగిపిత్త పాట రాసిన రోజులున్నాయి, తినిపిత్త పాట రాసిన రోజులున్నాయి. అంతెందుకు నాకు ఎప్పుడన్నా 1000కి 2000కి పైసలు లేకపోతే పాట మీరు మీ పేరు ఏపించుకుంటారు కానీ నాకు పైసలు ఇస్తే చాలు నాకు బొచ్చెడు పేరున్నది అని అట్లా వందల పాటలు వేరేటోళ్ళ పేర్లు ఏపించిన పాటలు హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్‌లో అసోంటియి. కావాల్సుంటే సరే వాళ్ళు నాకు సహాయం చేసింది వాళ్ళ పేర్లు చెప్పుకోవడం ఓకే. కరెక్ట్ ఓకే. ఆ! కానీ వాళ్ళ వల్ల నాకు అప్పుడు నాకు ఇంట్లో బియ్యానికో, ఉప్పుకో, పప్పుకో వాళ్ళు చేసిన సహాయం నాకు ఉపయోగపడ్డది. దాని అసలు ద్వారా నాకు ఓకే. ఎవ్వరైనా గాని నన్ను ఎట్లంటే అందరూ వాడుకునేటోళ్ళు ఏమి ఉండరు ఇండస్ట్రీలో. కొంతమంది నన్ను మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళే ఎక్కువ మందున్నారు. నేనెవరికి ఏమి అన్యాయం అవును. నేను కావాల్సుకొని ఏ వ్యక్తికి నేనెప్పుడు అన్యాయం చేయలే. అవును. ఎందుకంటే నేనెవరికన్నా బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనితనే. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ పాట ఎక్కడ పడితే అక్కడ వినబడడం, దానివల్ల ఆమె డిస్టర్బ్ కావచ్చు, బాధపడొచ్చు, కుంగిపోవచ్చు. కానీ నేను ఆ ఉద్దేశ్యంతో చేయలేదు. అది ఇది కూడా ఇప్పుడు చెప్తున్నాను. వన్ సైడ్ లవ్వా? అసలు మీది టూ సైడ్ మాది లవ్వా? 2 సైడే. అమ్మాయికి అమ్మాయికి నువ్వంటే ఇష్టమే. నేనంటే చాలా ఇష్టం. హ్మ్. కానీ అక్కడ ఉన్న ఆ పెద్దల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్రాబ్లమ్స్ కావచ్చు, 10 మందికి తెలిసిన పరువు పోతుంది, లవ్వు ఇవ్వు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాటర్ ఏందంటే మీకు డైరెక్ట్ వచ్చి చెప్పేసిందా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని? చెప్పింది ఆ అమ్మాయి. ఆ! చెప్తేనే కదా నేను రాసింది పాట. ఆహా! ఇప్పుడు ఓకే. ఫస్ట్ మంచిగున్న నాతోటి మంచిగా క్లోజ్‌గా ఉన్న అమ్మాయి ఒకటేసారి ఇట్లా అనే వరకు కొంచెం బాధతోటి బేసిక్‌గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్‌ని. ఓకే. ఆమె వల్ల నన్ను రచయితని చేసింది. ఒక కవిని చేసింది. ఓకే. నాకు అప్పటి వరకు పాటలు రాసే ఉద్దేశ్యం లేదు. నేను అంతగానో పెద్ద తెలిసిన వ్యక్తిని కాదు. ఎప్పుడు ట్రై చేయలే. ఇప్పుడిప్పుడు పుస్తకాలు చదువుతూ ఆహ్, అనిత పాట నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అది పుస్తకాలు చదివి రాసిన పాట కాదు. అది నువ్వు నా లోపల ఏమనుకుంటానో అవే మాటలనే ఆ మాటలనే ట్యూన్ చేసి రికార్డింగ్ చేసినాం. అది ఆ అమ్మాయి వింటే సరిపోద్దనుకోని సరదాగా ప్రేమతోటి ఆ అమ్మాయి కోసం చేసిన పాట. అది ప్రపంచం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరికి రీచ్ అయింది. చిన్న, పెద్ద నుంచి ప్రతి ఒక్కరు ఆ పాటను ఆదరించినది ఇప్పటికి కూడా. ఒక పాటను 16 ఏండ్లయినా గాని గుర్తుంచుకోవడం అంటే అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా పాటలైనా ఒక 2, 3 రోజులు వింటే సినిమా ఉన్నన్ని రోజులు వింటారు. తర్వాత మళ్ళా కొత్త పాట రాగానే దాని గురించి మొత్తానికి మర్చిపోతారు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ పాట వల్ల ఈ పాట ఇని ఇడిపోవాలనుకున్నోళ్ళు కూడా కలిసి ఉన్న ఫ్యామిలీ కలిసి ఇప్పుడు ఫ్యామిలీగా ఉన్నారు. అవును. చాలా మందున్నారు. మీకు అలాంటి సిట్యుయేషన్ ఒక అద్భుతమైన సిట్యుయేషన్ చెప్తా. ఆ! విజయవాడలో ఒక ఫ్యామిలీ ఉంటది. హ్మ్. ఆయన పేరొచ్చేసి అనంత్. ఓకే. వాళ్ళ మిసెస్ పేరు అనిత. ఓహ్! అప్పుడే రీసెంట్‌గా మ్యారేజ్ అయిందంట. 1 ఇయర్ మంచిగా కలిసున్నారంట. హ్మ్. కలిసి హ్యాపీగానే ఉన్నారంట. ఆ తర్వాత చిన్న చిన్న గొడవల వల్ల విడాకులు దాకా పోయిందట వాళ్ళ కథ. ఓకే. అప్పుడే ఆ టైంలోనే అనిత పాట రిలీజ్ అయిందట. ఓకే. ఆ అమ్మాయి విడాకుల దాకా పోయిన అమ్మాయి, నా హస్బెండే నా కోసం ఇంత ఫీల్ అవుతూ నా కోసం పాడుతున్నాడని రియలైజ్ అయ్యి, మళ్ళీ ఆ అమ్మాయి ఆయన దగ్గరికొచ్చేసిందంట. ఆయన నాకు ఫోన్ చేసి, సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేసి ఆహ్, "అన్న పలానా సో అండ్ సో నా పేరు గిది. మా మిసెస్ పేరు అనిత. ఒకప్పుడు మేము విడాకుల దాకా పోయినామన్నా. నీ పాట అప్పుడే రిలీజ్ అయింది. నా కోసం మా మిసెస్ నేనే పాడతానా అనుకోని ఆ ఫీల్‌లోకి అట్లా ఇమాజిన్ చేసుకొని మళ్ళీ నా కోసం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. మేము హ్యాపీగా ఉంటున్నాం. మీ పిల్లలకి ఇట్లా అయిందంటే మీరు లేకపోతే మాకు ఆ ఇద్దరు పిల్లలు లేరు. నా మిసెస్ లేదు. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. ఆమె లేకపోతే నేను బతకపోతును. ఇదివరకప్పుడు చచ్చిపోతును. నువ్వు చేయబట్టి నేను ఇప్పుడు బతికున్నా" అని చెప్పి ఆయన ఫోన్ చేసి సూపర్. నా దగ్గరికొచ్చి పిల్లలకు కలిసి ఓ 20,000 చేతిలో పెట్టి పిల్లల ట్రీట్మెంట్‌కి ఉపయోగపడుతది. నేను ఒక ఎంప్లాయీని. మీకు ఎప్పుడైనా అవసరం వస్తే నాకు కాల్ చేయండి అని నంబర్ ఇచ్చి
పోయిన అట్లా చాలామంది మీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. వనస్థలిపురం అని చెప్పేసి ఇక్కడ ఉప్పల్ దగ్గర అటు సైడ్ మన ఉంటాయి కదా! ఎల్బీనగర్ సైడ్. ఎల్బీ నగరు. ఆ వనస్థలిపురం నుంచి ఒక 10 మంది సెంట్రింగ్ పని చేసుకునే పిల్లగాళ్ళు ఒక యూత్. ఓకే. ఆ ఇంటర్వ్యూ చూసి నా ఇంటర్వ్యూ నా నెంబర్ చూసి ఫోన్ చేసి, "అన్న మాదో చిన్న యూత్ అన్న. మేము ఇట్లా కూలి పని చేసుకునేటోళ్ళం. మీరు అడ్రస్ పెట్టండి అన్న. మేము వచ్చి మిమ్మల్ని కలుస్తామంటే" నాకు మొత్తానికే తినడానికి తిండి కూడా లేదనుకోని వాళ్ళు 3 నెలలకు సరిపడే సరుకులు ఓహ్! ఓ 10,000 10 మంది పిల్లలు మనిషికో రూ. 1000 వేసుకొని ఓహ్! 10,000 పట్టుకొచ్చి, "అన్న మీరేం పని చేయకండి అన్న. మీ అనిత పాట అంటే మాకు ప్రాణం ఇష్టం. ఒకప్పుడు ఆ పాటలు మేము ఒక రోజుకి ఒకసారన్నా వినంది మేము పాడుకోము. అంత ఇష్టం మీరంటే మీ పాట అంటే. మీరు సచ్చేదాకా మిమ్మల్ని మేము కూర్చుండబెట్టి సత్తామన్న వదినను, నిన్ను, పిల్లల్ని. మేము పని చేసి సత్తాం. మీకు ఒక రూమ్ ఇస్తాం. మీరొచ్చి మాతోటి ఉండండి అన్న. మీరు బాధపడకండి. మేము మిమ్మల్ని పోషిస్తామన్న" అంటే ఇంతగనం ఒక పాటను ఇష్టపడితే ఇంతగనము ప్రేమిస్తారా? ప్రేమిస్తారు. అంటే మానవత్వం ఉన్నోళ్ళు మన సమాజంలో మన చుట్టూరనే చాలా మంది ఉంటారు. ఉన్నారు. ఎందుకంటే ఆపద అంటే ఖచ్చితంగా దాంట్లో వాళ్ళకు రియాలిటీ, నిజం, వాస్తవం గనుక అనిపిస్తే వాళ్ళు 100% దానికోసమైనా వాళ్ళు లేకున్నా గూడా వాళ్ళు దానికోసం ఎంతో కొంత కష్టపడి కష్టపడి మనకు హెల్ప్ చేస్తారు. అది చాలామంది నా నా వల్ నా దానికి నా నేనే నిదర్శనం. ఆ! వాళ్ళే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళని నేను ఒక్కొక్కడు నాకు ఏడ్చుకుంటా పైసలు పంపించాలి ఒక్కొక్కరు. హ్మ్. అన్నా నువ్వు నీకు ఇట్లా అయిందంటే ఒక్కొక్క లవ్ స్టోరీ చెప్పుకుంటా. నేను ఒక విషయం చెప్తా నేను. నేను ఇన్‌స్టాగ్రాము స్టార్ట్ చేసిన. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు సరదాగా సినిమా పాటలు పాడుకునేటోడిని. నాకు వచ్చిన పాటలు నేను పాడి పోస్ట్ చేసేటోడిని. హ్మ్. కొంతమంది ఫాలోవర్స్ వచ్చిండ్రు. హ్మ్. నా ఫాలోవర్స్ కోసం నేను ఏదన్నా ఒకటి చేద్దాం. హ్మ్. కానీ మనకు వచ్చిన పనిని మరీ ఫ్రీగా కాకుండా ఓ రూ. 500 తీసుకుందాం. హ్మ్. ఒక పోస్ట్ పెట్టిన, "హాయ్ హలో అండి. దిస్ ఈజ్ అనిత ఓనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. నేను మీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చే విధంగా ఒక రూ. 500 తీసుకొని నేను ఒక పల్లవి వరకు 1 మినిట్ షార్ట్ వీడియో సాంగ్ చేసి మీకు పోస్ట్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్ పెడతాను. ఆ నంబర్‌కి మీరు ఫోన్ చేయంటే రోజుకి 100-200 ఫోన్‌లొత్తాయి. ఓహో!